ఇప్పుడు ఈరోజు మనకి ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్కి మన CEO గారు వచ్చారు. వాళ్ళని స్వాగతం చేయాలంతా, స్వాగతం చేయాలి కదా. నేను గుడ్ మార్నింగ్ అంటాను, మనం అతనికి తెలియాలి కదా మనం స్వాగతం చేస్తున్నామని. సో గుడ్ మార్నింగ్ అంటాను, మనం ఏం చెప్పాలి? వెస్టేజ్ అని చెప్పాలి, అదిరిపోవాలి. ఓకే, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. సో వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. గుడ్ మార్నింగ్ అందరికీ. ఎస్పెషల్లీ దూరం నుంచి వచ్చారు, నైట్లో ట్రావెల్ చేసుకొని వచ్చారు. ఎందుకంటే ఒక రోజు నేను అలాగే చేశాను, ఎంత కష్టం అవుతుందో నాకు తెలుసు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. నేను ఈ బిజినెస్లో వచ్చినప్పుడు ఒక కార్పొరేట్లో పనిచేస్తున్నాను. కార్పొరేట్లో పనిచేసి మంచి శాలరీ ఉంది. ఓన్లీ థింగ్ ఇస్ నా ఇంట్లో ఏమేమి ఖర్చు నడుతుంది, ఇట్స్ రెంట్ అవ్వచ్చు, స్కూల్ ఫీజు అవ్వచ్చు, లేకపోతే ఏదైనా ఖర్చు నా శాలరీ నుంచి వస్తుంది. శాలరీ నాకు ఒక ఆక్సిజన్ లాగా. నేను ఒక రోజు యోచన చేశాను, ఈ వర్క్ ఏమైనా ఇప్పుడు నేను జాబ్ నుంచి ఏమైనా ప్రాబ్లం అయితే, లేకపోతే కంపెనీ ఏమైనా ప్రాబ్లం అయితే నా శాలరీ ఆపేస్తుంది. శాలరీ ఆపితే ఆమ్లజనకము స్టాప్ అయిపోతుంది నాకు. సో అందుకే బిజినెస్ చేద్దామని చెప్పేసి బిజినెస్ చేయడానికి అడిగితే అందరూ ఏమన్నారంటే, బిజినెస్ చేయడానికి ఎక్స్పీరియన్స్ ఉందా, డబ్బు ఉందా అని అడిగారు. బిజినెస్ చేయడానికి డబ్బు ఉందా లేకపోతే ఎక్స్పీరియన్స్ ఉందా, రెండూ లేదు. ఎప్పుడు నేను బిజినెస్ చూడాలని చెప్పేసి ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ ఉండదు, ఎక్స్ట్రా ఎక్స్పీరియన్స్ అడుగురు. ఆ బిజినెస్ చేద్దామని అన్ని జాగా సెర్చ్ చేయనప్పుడు ఒక బిజినెస్ దొరికింది. ఆ బిజినెస్కి ఎక్స్పీరియన్స్ అక్కర్లేదన్నారు, ఇది ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదన్నారు. ఆ బిజినెస్ వెస్టీజ్. నేను కార్పొరేట్ లైఫ్ నుంచి 1.5 lakh శాలరీ నుంచి స్ట్రైట్ ఫుల్ టైం వెస్టీజ్ వచ్చాను. జనవరిలో నా శాలరీ 1,50,000 డ్రా చేసేసి ఫిబ్రవరిలో 550 నుంచి ఈ బిజినెస్ స్టార్ట్ చేశాను. నేను నాకు తెలుసు సర్ప్రైజింగ్ ఏం లేదు. నా ఇనిషియలీ పని ఎక్కువ అవుతుంది, డబ్బు తక్కువ అవుతుంది అని చెప్పేసి నాకు తెలుసు. అది టెంపరీ ఫేజు. ఈ ఫేజు అన్ని లీడర్లు పాస్ చేసుకున్నారు, నేను పాస్ అవును అని చెప్పేసి నేను వెస్టీజ్ నాకు అవకాశం దొరికింది. నా అప్లైన సిద్ధార్థ్ సింగ్ గారు ఈ అవకాశంని ఎలాగ వాడాలి అని చూపించారు. అలాగే వాడుకొని కంపెనీ సిస్టమ్ ఫాలో చేసుకొని అప్లైన్ ఏం చెప్పారో అది ఫాలో చేసుకొని ఈరోజు నేను నా హైయెస్ట్ ఎక్కువ 47.5 lakh ఈరోజు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది చూడండి. ఇది రావడానికి నాకు నియర్లీ 11 years పడింది. ఈరోజు నేను ఢిల్లీలో ఒక ఇంటి ఉంది, తర్వాత మైసూర్లో ఒక ఇంటి ఉంది. కొన్ని లీడర్స్ నా ఇంటికి వచ్చారు. ఆడి కార్ తీసుకున్నాను, 2 ఎంజీ కార్ తీసుకున్నాను. ఇదన్నీ తీసుకొని ఈరోజు మీ ముందు వచ్చాను. నేను ఇదన్నీ ఎందుకు చెప్తున్నానంటే, నేను ఒకరోజు అక్కడి నుంచే వచ్చాను. మీరు కూర్చున్నారు కదా, అక్కడి నుంచే ఒక రోజు వచ్చాను. ఆ రోజు ఒక లీడరు అలాగే చెప్తున్నాడు, నా దగ్గర కారు ఉంది, నా దగ్గర బంగ్లా ఉంది, నా చెక్ ఉంది. ఆ రోజు నేను అక్కడ కూర్చొని ఒక డ్రీమ్ చూశాను. ఆ రోజు అతను మాట్లాడటం లేదు, నేను మాట్లాడతాను, ఒక రోజు నేను స్టేజ్ వచ్చేసి మాట్లాడతాను అని యోచన చేశాను. అలాగే మీరందరూ ఈ రోజు శపథం చేయాలి. ఒక రోజు ఇక్కడ వచ్చేసి నా చెక్ 50 lakhs, నా దగ్గర BMW ఉంది, నా దగ్గర కారు ఉంది, నా దగ్గర బంధు ఉంది అని చెప్పాలి. ఈ రోజు నుంచి నేను శపథం తీసుకోవాలి. ఎవ్రీ డే ఈ రోజు ఇక్కడి నుంచి మీరు ఇది టెస్టిమోనియల్ ఇవ్వడానికి ప్రాక్టీస్ చేయాలి. రెడీ ఉన్నారా? మీ టెస్టిమోనియల్ రెడీ అవ్వాలి. 2-3 yearsలో మీరందరూ ఇక్కడ వస్తారు. మీరు అక్కడ ఎందరో వచ్చేసి ఈ టెస్టిమోనియల్ ఇస్తారు. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్. థ్యాంక్ యూ సో మచ్.